ఆయన వెన్నెముక స్పెషలిస్టు. కనుకనే వెన్నెముకను నిలబెట్టడానికి వాళ్ళ పాదయాత్ర చేసింది. ఆయన పాదయాత్రకు కొండంత అండ హరీష్ అన్న. నేను మొన్న ఒక మాట చెప్పిన, హరీష్ అన్న ఉద్యమంలోంచి వచ్చిండు, ఒక గంభీరమైన ఉద్యమంలోంచి వచ్చిండు. తెలంగాణ తల్లి కిరీటం మెరుపు హరీష్ అన్న. హరీష్ అన్న పొద్దున్న లేస్తే జనంలో ఉంటాడు, నీళ్ళ చేప ఉన్నట్టు ప్రజలలో హరీష్ అన్న ఉంటాడు. ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఒక 1000 మంది, మళ్ళా సిద్దిపేటకు వస్తే ఒక 2-3 వేల మంది, మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, ప్రిపేర్ కావాలి, రేవంత్ రెడ్డి దుమ్ము దులపాలి, మళ్ళా కేసీఆర్ దగ్గరికి రావాలి, ఆయన ఆదేశాలు తీసుకోవాలి, మళ్ళీ జగిత్యాలకు రావాలి, రైతన్నల పాదాలు మొక్కాలి, మీకు ధైర్యం ఇవ్వాలి. బండి చక్రం తిరిగినట్టు తిరుగుతుంటాడు. అందుకే హరీష్ అన్నను చూస్తే ఒక ఎనర్జీ తెలంగాణకు. హరీష్ అన్నను చూస్తే ఎనర్జీ, ఈ దొంగ రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను పోసెరో రాజన్న, నమ్మించి గొంతు గోసెరో రాజన్న, కట్టేతన ముంకి వేసెరో రాజన్న, నమ్మించి గొంతు గోసెరో రాజన్న, కట్టేతన ముంకి వేసెరో రాజన్న. మల్ల మొదటికొచ్చినది తెలంగాణము, మల్ల మొదటికొచ్చినది తెలంగాణము, ఇక మరల వడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న. టిఆర్ఎస్ పాలనలో అన్నావో రాజన్న, వద్దన్న తవలా వద్దు, కరెంట్ ఎంత మంచిగుండే అన్నావో రాజన్న, ఇంట్లో నువ్వు కూసున్న అన్నావో రాజన్న, పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న, పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న, కాంగిరేసు పాలనొచ్చి అన్నావో రాజన్న, కరెంటేమో కాటగలిపి అన్నావో రాజన్న. కరెంటు జాలక మోటరు గాలిపోయరో, కరెంటు జాలక మోటరు గాలిపోయరో, కాంగిరేసు కోటేస్తే కర్మగాలెరో. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మాయదారి కాంగిరేసురో రాజన్న. కేసీఆర్ కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు, తెలంగాణలో కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ ఎజెండా ఏంది? చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, కరెంటు మంచిగా చేసిండు. 1,00,000 కోట్ల మీద ఖర్చు పెట్టి కరెంటును మంచిగా చేసిండు. 7,000 మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 19,000 మెగావాట్లకు తీసుకుపోయిండు. 24 గంటల కరెంటు, ఎక్కడో 2,000 ఉన్న సబ్ స్టేషన్లను 3,000 సబ్ స్టేషన్లు చేసిండు. లక్షల కొద్ది కొత్త లైన్లు వేసిండ్రు. వేస్తే కదా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి మహారాష్ట్రలకు పోయి తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నావురా నాయన? ఎవరి కృషిరా నాయన? అది ఎవరి కష్టం, ఎవరి మేధస్సు, ఎవరి శ్రమ, ఎవరి తపస్సు? ఆయన తపస్సు చేస్తే ఇవాళ కరెంటు మంచిగా 50 ఏళ్ళు తెలంగాణ